Hello, this is Dr. Srinivas, neurophysician, Rajahmundry, Andhra Pradesh. Welcome to my YouTube channel, Dr. Srinivas Arogya World. ఈవేళ మనం వర్టైగో తల తిరగడం గురించి మనం డిస్కస్ చేద్దాం. చాలామంది తల తిరుగుడు వర్టైగో అని వస్తూ ఉంటారు. అసలు ఈ తల తిరుగుడికి కారణం ఏంటి? ఈ బ్యాలెన్స్కి కారణం ఏంటి? మనం అందరూ చక్కగా బ్యాలెన్స్లో ఉన్నామంటే పడిపోకుండా దానికి మెయిన్గా 3 ముఖ్య కారణాలు. ఒకటి కళ్ళు, విషన్ చెప్తుంది మనం ఎక్కడ ఉన్నాం, బాడీ ఎక్కడ ఉంది అని చెప్తుంది. రెండోది వెస్టిబులర్, చెవిలో నుంచి బ్రెయిన్కి వెళ్ళే దానిలో ఒక కనెక్షన్ ఉంటుంది, వెస్టిబులర్ అపారటస్ అని. అది మన బ్యాలెన్స్ ఎక్కడ ఉంది ఏంటి అని చెప్తుంటుంది. మూడోది పోస్టియర్ కాలం, మన జాయింట్స్ నుంచి మన కాల్ నుంచి చేతుల నుంచి అంతా ఒక స్పర్శ సెన్సేషన్, పొజిషన్ జాయింట్స్ అని చెప్పే ఒక ట్రాక్, దాన్ని పోస్టియర్ కాలం ఉంటుంది. ఈ 3 చక్కగా పనిచేస్తేనే మనకి బ్యాలెన్స్ ఉంటుంది, తల తిరగకుండా ఉంటుంది. ఈ తల తిరగడానికి ముఖ్యమైన కారణం ఈ వెస్టిబులర్ అపారటస్ ఎఫెక్ట్ అయితే. ఈ వెస్టిబులర్ అపారటస్లో ఆటోలిత్ అనే ఒక డెబ్రీ ఉంటుంది, అది అలా కదులుతూ ఉంటుంది. అది జనరల్గా యూట్రికల్ అండ్ సాక్యుల్ అన్న చోట నుంచి వచ్చేసేసి సెమీ సర్క్యులర్ కెనాల్స్ అనే దాంట్లో వెళ్ళి మనం అలా పొజిషన్ చేంజ్ చేస్తుంటే అది కూడా అలా తిరుగుతూ ఉంటుంది, వల్ల మనకు సివియర్గా తల తిరిగిపోతుంటుంది. అది మనం కొన్ని ఎక్సర్సైజ్ చేసేసి రీహాబిలిటేషన్ చేస్తే అది మళ్ళీ సెమీ సర్క్యులర్ కెనాల్స్ నుంచి యూట్రికల్ సాక్యుల్కి వెళ్ళిపోతే మనకి తల తిరగడం తగ్గిపోతుంది. దీన్ని BPPV అంటారు, బినైన్ పొజిషనల్ పారాక్సిస్మల్ వర్టైగో. బినైన్ అంటే భయపడక్కర్లే, మెలిగ్నెంట్ కాదు. పొజిషన్ అంటే పొజిషన్ చేంజ్ చేస్తూ ఉంటే తల తిరుగుడు ఎక్కువ అయిపోతుంది. పారాక్సిస్మల్ అంటే కంటిన్యూస్గా ఉండదు, అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉంటుంది. నాలుగోది వర్టైగో. సో తల తిరగడానికి మెయిన్ కారణం ఏంటంటే BPPV, బినైన్ పొజిషనల్ పారాక్సిస్మల్ వర్టైగో. అది చెవికి బ్రెయిన్కి ఉన్న కనెక్షన్లో ఆటోలిత్ మూమెంట్ వల్ల వస్తుంటుంది. సో భయపడవలసిన అవసరమే లేదు. దానికి వెస్టిబులర్ సెడేటివ్స్, వర్టిన్ కానీ స్టూజిరాన్ కానీ ఇలా మందులు ఇచ్చి చక్కగా దాన్ని తలతిరుడు కంట్రోల్ చేయొచ్చు. అవసరమైతే మనం సర్వైకల్ కాలర్ అని ఇస్తాం. పొజిషన్ ఎక్కువ చేంజ్ చేయకుండా అది తానంత తానే తగ్గిపోతుంది. సో ఇది పెరిఫరల్ కాజ్. సో ఇలాగుంటే మనం భయపడక్కర్లేదు. కానీ ఒక్కొక్కసారి బ్రెయిన్లో బ్లడ్ వెళ్లకుండా కూడా, ఎస్పెషల్లీ మెడ్యులా ఆబ్లాంగేటా ఆ చోట వెళ్లకుండా ఉంటే కూడా తల తిరుగుతుంది. అది కొంచెం పెద్ద జబ్బు. అది వెంటనే మన న్యూరాలజిస్ట్ తీసుకెళ్ళి CT స్కాన్, MRI స్కాన్ తీసుకు దాంట్లో ఏదన్నా బ్లడ్ బ్లాక్ అయితే వెంటనే మనం ఇంజెక్షన్ ఇస్తే కానీ మనం రికవర్ అవ్వం. సో జనరల్గా తల తిరగడం అంటే భయపడక్కలే వర్టైగో, ఎందుకంటే అది పెరిఫరల్, ఇయర్ నుంచి బ్రెయిన్ కనెక్షన్ వల్ల వచ్చే ఒక కామన్ వర్టైగో. మనం భయపడక్కలే, తగ్గిపోతుంది. కానీ బ్రెయిన్ ఏదైనా డ్యామేజ్ అయితే మెడ్యులా ఆబ్లాంగేటా కానీ అది పెద్ద జబ్బు అని మనం భయపడాలి. అది మనం స్కాన్ తీసి తెలిసిపోతుంది ఇది పెరిఫరల్ జబ్బా, సెంట్రల్ జబ్బా, భయపడాల్సిన జబ్బా, భయపడలేని జబ్బా అని. సో న్యూరాలజిస్ట్ చూసి తగిన ట్రీట్మెంట్ ఇస్తే తగ్గిపోతుంది. సో వర్టైగో, తల తిరుగుడు అనే కానీ మీరు ఏమీ భయపడక్కర్లే, అది చక్కగా డయాగ్నోస్ చేసుకోవచ్చు, చక్కగా ట్రీట్మెంట్ ఉంది, భయపడక్కర్లే. ఈ వీడియో నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డాక్టర్ శ్రీనివాస్ ఆరోగ్య వరల్డ్. దిస్ ఇస్ డాక్టర్ శ్రీనివాస్, న్యూరోఫిజిషియన్. థ్యాంక్ యూ.